కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో 35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘాట్ రోడ్లో టీటీడీ మంజూరు చేసిన 35 కోట్ల 19 లక్షల నిధులతో సత్రం మాల విరమణ మండపానికి శంకుస్థాపన చేశారు. కొండగట్టు అంజన్న ఒకరి సొత్తు కాదని సర్వాంతర్యామి అన్నారు. కొండగట్టు అభివృద్ధికి తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించడం మంచి పరిణామమన్నారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చారన్నారు పవన్ కళ్యాణ్. అంజన్న ఆశీస్సులతోనే గతంలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణాంశాన్ని మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాగా సహకరిస్తున్నారని, ఆయనకు అంజన్న ఆశీస్సులు ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. హైటెన్షన్ వైర్ తగిలింది, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామేను, యూనివర్సల్ గాడ్. అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. పర్యటనలో భాగంగా తొలుత బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు చేరుకున్నారు పవన్. రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయం ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పవన్. తర్వాత దేవస్థానం అర్చకులు, అధికారులు పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తర్వాత బృందావన రిసార్ట్లో జరిగే జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రావడంతో స్థానికులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పెద్దపల్లి జిల్లా సెగ్మెంట్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కరీంనగర్లో జరిగిన నల్గొండ, వరంగల్ జిల్లా జట్ల మధ్య T20 మ్యాచ్ సందర్భంగా టాస్ వేశారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు ఎంపీ. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు ఎంపీ వంశీకృష్ణ. ఇక ఆ మహనీయురాలి బాటలోనే నడవాలని యువతరానికి సూచించారు. యువత క్రీడల్లో రాణించాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కరీంనగర్లో పర్యటించిన ఎంపీ కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంటుకు అటెండ్ అయ్యారు. అలుగునూరులోని వెలిచాల జగపతిరావు క్రికెట్ గ్రౌండ్కు వచ్చి మ్యాచ్లను పరిశీలించారు ఎంపీ. నల్గొండ, వరంగల్ జిల్లా జట్ల మధ్య T20 మ్యాచ్ సందర్భంగా టాస్ వేశారు వంశీకృష్ణ. క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు ఎంపీ. Tournaments, district level players బయటికి తీసుకురావాలి. ఎందుకంటే IPL is good for state level, why can't we do for district level అని చెప్పి father ఎప్పటి నుంచో ఉంది. Very happy along with today we are doing a very detailed and professional. I'm seeing lot of professional. అంటే మనం ఎంత ప్రొఫెషనల్ గా చేస్తే ప్లేయర్స్ కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం కూడా ఒక మంచి ఫార్మాట్, మంచి గేమ్ ఆడుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐ రియల్లీ విష్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన ఎంపీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గడోలు చప్పులతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో మల్లన్న స్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. దేవుడు ఆశీస్సులు నూతన సంవత్సరంలో అందరి మీద ఉండాలి, మంచిగా అభివృద్ధి బాటలో వెళ్ళాలని చెప్పి దేవుని కూడా ప్రార్థించుకున్నాము. ఇక్కడ ఇప్పుడే
ట్రస్టీ గారు కూడా చెప్తున్నారు, రోడ్డు ఇక్కడ ప్రజలను కూడా కలిస్తే వాళ్ళు చెప్తున్నారు రోడ్డు సౌకర్యాలు సరిగా లేవని చెప్పి. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో కొంతవరకు ఉన్నది, ఇది వాళ్ళ నుంచి పర్మిషన్ కూడా కావాలని చెప్తున్నారు. వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆఫీషియల్గా వారికి కూడా రిప్రజెంటేషన్ చేసి భక్తులకు సౌకర్యంగా వచ్చి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు పూజలు చేసుకునేటట్టు నా వంతు కూడా ఏమన్నా కలెక్టర్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి మీకు ఏమన్నా ఈ టెంపుల్ ఇక్కడ టెంపుల్ బయట రోడ్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే డెఫినెట్గా నేను. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నేటి తరం ఉపాధ్యాయులకు మహిళలకు ఆదర్శమని చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆమె 195వ జయంతి సందర్భంగా కన్నేపల్లి మండలం కేంద్రంలో సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆవిష్కరించారు వంశీకృష్ణ. సావిత్రిబాయి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఎంతో మంది మహిళలను విద్యావంతులను చేసి మహిళలకు చదువు ప్రాముఖ్యత తెలియజేసిందన్నారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించి ఎంతో మంది మహిళలను కాపాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. మహిళలు క్షేమంగా ఉంటేనే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటేనే మన అందరం చల్లగా ఉంటామని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉండేనో, ముఖ్యంగా బాల్య వివాహం మరి సతీ లాంటి దురాచరణలు ఏదైతే ఉండేనో దాన్ని వ్యతిరేకించి చదువు ద్వారానే మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈ పూలే దంపతులు ఏదైతే మనకు ఒక ఆదర్శంగా నిలిచిపోయినారో ఈరోజు వారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. నిజంగా వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. పెద్దపల్లి అండ్ మంచిర్యాల రెండు కలిపి దాదాపు 5,000 కోట్ల వరకు పనులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన మంచిర్యాల వందే భారత్ స్టాప్ ఏదైతే ఉన్నదో అది అతి కష్టంగా, ఎందుకంటే రామగుండంకి ఆల్రెడీ వాళ్ళు శాంక్షన్ చేసినారు. అయినప్పటికీ కూడా మా మంచిర్యాల ప్రజలకు కష్టమవుతుంది, మీరు మంచిర్యాల కూడా స్టాప్ చేయాలని చెప్పి దాన్ని కూడా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వందే భారత్ స్టాప్ మంచిర్యాలలో పెట్టిన తర్వాత వందే భారత్ ట్రైన్ ఆదాయం కూడా పెరిగిందని చెప్పి మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి రైతు వేదికలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కన్నేపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని మండలాల సర్పంచ్, ఉప సర్పంచులను సన్మానించారు ఎంపీ. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా సెగ్మెంట్లోని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ పనులు చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లాలో కాలువల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. అయితే గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. వలస కూలీలతో తక్కువ ఖర్చుతో వేగంగా పని పూర్తవుతుందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో యాసంగి సాగు ఊపందుకుంటోంది. ముఖ్యంగా కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో వరి నాట్లు వేస్తున్నారు రైతులు. అయితే కూలీల కొరత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు ఏజెంట్లు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం ఏఎంఆర్పి కాలువ కింది ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల మగ కూలీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దాదాపు 50 టీంలు బయటి రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఒక్కో టీంలో 15 నుంచి 20 మంది కూలీలు ఉన్నారు. యూపీ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు బ్యాచీలు వస్తారు. జిల్లా వ్యాప్తంగా వాళ్ళు రావడం వల్ల కొంచెం రైతులకు సరి అయిన టయానికి నాటేసే పరిస్థితి కలుగుతుంది. మెషిన్ ఉన్నది కానీ 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనాలంటే మామూలుగా మన రైతుల కాడ అంత ఇన్వెస్ట్ చేసే అంత డబ్బులు లేవు. ఇతర రాష్ట్రాల కూలీలతో ఖర్చు తక్కువ అంటున్నారు రైతులు. స్థానిక మహిళా కూలీలతో కేవలం ఎకరా నాటేయాలంటే 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల మగ కూలీలు ఎకరాకు 5,000 రూపాయలకే వరి పంచడం నుంచి మందు చల్లడం వరకు అన్ని పనులు చేసి వేగంగా నాట్లు పూర్తి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల్లోకి దిగి సాయంత్రం వరకు రోజుకు 4-5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయం కావడంతో ఎక్కువ మంది రైతులు ఇతర రాష్ట్రాల కూలీలనే ఆశ్రయిస్తున్నారు.
ఇప్పుడు మనకు ఇక్కడ వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్ నుంచి లేబర్స్ వస్తుర్రు, జెంట్స్, మగ మనుషులు వాళ్ళు వస్తుర్రు, నాట్లు వేస్తున్నారు, నార్లు వాళ్ళే పంచుకుంటున్నారు, నాటు వేస్తున్నారు. కాబట్టి మనకు కూడా రైతులకు ఇక్కడ కొద్దిగా సఫిషియెంట్ అనేది జరుగుతుంది పని. వాళ్ళతోటి మనకు కూడా కొద్దిగా పని మంచిగానే అవుతుంది. టైం మీద నాట్లు పడుతున్నాయి. ఎంత 5,000 ఎకరానికి చొప్పున వాళ్ళకు కూడా అంతే పడుతుంది. వరి నాటు యంత్రాల ధర ఎక్కువగా ఉందంటున్నారు రైతులు. అవి ఆశించిన ఫలితాలు లేదని చెప్తున్నారు. అందుకే యంత్రాల కంటే వలస కూలీలపైనే ఆధారపడుతున్నామంటున్నారు రైతన్నలు. వీళ్ళు రావడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. మన తెలంగాణలో ఇటువరకు మనకు ఊళ్ళల్లో లేడీస్ వేసేది కానీ ఇప్పుడు లేడీస్ దొరకడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుందన్న. ఇక్కడ ఇప్పుడు మొత్తం మగవాళ్ళు వేస్తారు, మంచిగా బంద్ చేస్తారు, నారు వాళ్ళే బంద్ చేసుకుంటారు. ఒకవేళ మనకు రైతుకు శాతకాని పరిస్థితుల గిట్ట పిండి గిట్ట వాళ్ళే చల్లుకోవడం జరుగుతుంది. ఎకరానికి 5,000 తీసుకుంటారు. రోజు 3.5, 4 ఆ మధ్యలో వేస్తారన్న. ఇక్కడికి ఉన్న పరిస్థితులని సరే వాళ్ళకు కూడా అక్కడ వర్క్ లేకపోవడం వల్ల ఈ విలేజ్కి రావడం సరే ప్రతిసారి తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక బ్యాచ్ లెక్క ఉండి మనకు ఇప్పుడు వాళ్ళకు పని దొరకక వస్తున్నారు. ప్లస్ మనకు కూడా అవసరం ఉంది కాబట్టి మన అవసరం కూడా తీరుతుంది. తమ రాష్ట్రంలో సరైన పనులు లేవని అందుకే తెలంగాణకు వస్తున్నామన్నారు ఉత్తరప్రదేశ్కి చెందిన కూలీలు. ప్రతి ఏడాది 2 నెలలు వరి నాట్లు వేసి వెళ్లిపోతామని చెప్తున్నారు. ఒక్కో టీం ఒక రోజు 4 ఎకరాలు నాటేస్తామని చెబుతున్నారు. थोड़ा इधर लेबर है, नाट वाला लेबर है. यूपी में थोड़ा काम कम है तो बोल के इधर काम ज़्यादा है. तो हमारे तेलंगाना में लेबर का शॉर्टेज है थोड़ा ऐसा. इधर 100-150 आदमी है वो नाट करे जी. फिर नाट सीजन पूरा सीजन में आता जी. उसके बाद यूपी जाते हैं उन लोग पूरा जी. 1 एकड़ को 5,000. यूपी में बिहार में थोड़ा गरीबी है थोड़ा, इसलिए इधर आते लेबर. इधर काम है, अच्छा पैसा है, थोड़ा इधर आता जी लोग पूरा लेबर लोग. బయటి రాష్ట్రాల కూలీలతో యాసంగి సీజన్లో వేగంగా వరి నాట్లు పూర్తవుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. విస్తీర్ణం పెరుగుతున్న సమయంలోనే కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రైతులు నాట్లు వేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మగ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని రైతులు వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. గ్రామాల్లో ఎంత తిరిగినా సరే సకాలంలో కూలీ మనుషులు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వారంతా పొలం దగ్గరకు వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. ఫలితంగా వరి నాట్లు ఆలస్యమైతే దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూలీల కొరతతో విసిగి వేశారన్న రైతులు గత 4 ఏళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి నాట్లు వేయిస్తున్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మగ కూలీలు తమదైన పనితీరుతో దూసుకెళ్తున్నారు. వలస కూలీల కష్టాన్ని మెచ్చిన కర్షకులు గుత్తా లెక్కన వారికే పనిని అప్పగిస్తున్నారు. పంట మంచిగా వచ్చింది. వీళ్ళు వేసిన ఫసలు మాకు కర్రలు ఎత్తారు, మంచిగా ఒక్క తిరాకే నాటుతారు. నాటు కూడా ఇక్కడ మన లోకల్ వాళ్ళ కన్నా మంచిగా ఎత్తారు. నాటు దిగుబడి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో మాత్రం అనుకున్నట్టుగా అందుబాటులో ఉండి నాట్లు మంచిగా ఎత్తారు. ఒకవేళ రైతులకు మాత్రం వీళ్ళు బీహార్ వాళ్ళు రాకపోతే మాత్రం బాగా ఇబ్బందులు ఈ నాట్లకు మాత్రం. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేక చాలా మంది సమీప పట్టణాల్లో ఏదో ఒక పని చూసుకుంటున్నారు. వ్యవసాయం చేసే రైతులు స్థానిక రైతు కూలీలను కేవలం ఖరీఫ్, రబీలో నాట్లు వేయడానికి మాత్రమే పిలుస్తున్నారు. ఆ తర్వాత దాదాపు 9 నెలల వరకు ఎలాంటి పనులు ఉండటం లేదు. గతంలో వ్యవసాయంలో దుక్కి దున్నడం నుంచి ధాన్యం చేతికొచ్చే వరకు వ్యవసాయ కూలీలకు పనులు దొరికేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో చాలా మంది రైతు కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. బీహార్ వాళ్ళు వచ్చి రోజు పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళే నారు ఎక్కువని నాటేస్తారు. అదే మన కూలీలు అయితే 10 గంటలకు వచ్చి 4 గంగా 5 గంగానే వెళ్ళిపోతారు. మనకు చాలా ఇబ్బంది ఉండే. ఈ బీహార్ వాళ్ళు కాబట్టి ఇబ్బందికరం లేకుండా అయిపోయింది. సులువుగా పని అవుతుంది. రైతులు చాలా దీనికి సంతోషంగా ఉంది. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు కూలీలు వస్తున్నారు. వీరంతా ఎక్కువగా భవన నిర్మాణాలు, ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు. కానీ ఇటీవల వీరు వ్యవసాయ కూలీలుగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా మగ కూలీలు నాట్లు వేస్తున్నారు. 10 మంది ఒక జట్టుగా ఏర్పడి ఎకరాలు గుత్తకు తీసుకొని ఒకే రోజు దాదాపు 3 ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. దీంతో వీరికి రోజుకు 1,200 నుంచి 1,500 దాకా కూలీ పడుతోంది. ఎకరాకు 5,000 రూపాయలు తీసుకుంటూ గంపగుత్తగా పనులు చేస్తున్నారు. వరి నారు, మందులు చల్లటం కూడా వారే పనులు చేయడంతో రైతులకు కొంత భారం తగ్గుతోంది. పనులు స్పీడ్గా అవుతూ ఉండటంతో రైతులు ఇతర రాష్ట్రాల కూలీలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళే నారు విక్కుతారు. పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు వేస్తారు. వాళ్ళే మందు చల్లుతారు, వాళ్ళే నాటేసుకుంటారు, వెళ్తారు. మన ఓన్లీ దున్నిస్తే వాళ్ళే వేస్తారు. ఇక మన వాళ్ళు రావాలంటే
అత్త టైం రాక వచ్చే తెలియదు, రాకపోవడం తెలియదు. అట్లా నాట్లు బాగా లేట్ అవుతున్నాయి, వరి ఖరాబ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు చేయబట్టి మనం చాలా సులభంగా నాట్లు అయిపోతున్నాయి, విజయవంతంగా రైతులు సంతోషంగా ఉంటున్నారు. మాకు నారేసుడు మంజల్లుడు అన్నీ వాళ్ళే, మళ్ళీ చాలా బాగుంది వాళ్ళతోటి, ఏ ఇబ్బంది లేదు మాకు. లోకల్లో 10ంటికి వస్తారు, 4:30 5 అయిందంటే వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు చేనులకు వచ్చేరాక నమ్మకం లేదు, మన ఇంటింటికి తిరగాలి. వీళ్ళకి అట్లేం లేదు, మనకు అమౌంట్ ఇచ్చినామంటే వాళ్ళు వస్తారు, చేసుకొని పోతారు అంతే. అనుకున్న టైంకి నాట్లు పడాలి కాబట్టి తప్పని స్థితిలో రైతులు డబ్బులు ఎక్కువైనా మేల్ లేబర్తో నాట్లు వేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించాలనే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని అన్నారు మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. పేరెంట్స్ పోటీ పడి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. గతంతో పోల్చితే సర్కార్ బడుల్లో ప్రస్తుతం మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల ప్రభుత్వ స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రావుట్ల స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన తల్లి లక్ష్మి పేరు మీద స్మారక ప్రోత్సాహాలు అందించారు లింబాద్రి. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ వీసీ యాదగిరిరావు, జిల్లా విద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దీనిపైన మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలో భాగంగా ఈరోజు సిరికొండ మండలం రావుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సార్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వారి స్వర్గస్థురాలైనటువంటి వారి తల్లి కీర్తిశేషురాలు రిక్కా లక్ష్మీ స్మారకార్థం ఈ యొక్క బహుమతుల్ని ప్రదానం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా వారు ఇదివరకే ప్రకటించారు. సో మాట్లాడడం ఈ కార్యక్రమానికి లింబాద్రి సార్తో పాటు తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు, అట్లాగే డిఓ అశోక్ గారు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా డిఓ గారితో మాట్లాడడం. సార్ చెప్పండి, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక రకమైనటువంటి అపోహ ఉంది, ప్రైవేట్ స్కూల్స్ పట్ల మోజు ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఎట్లా స్ఫూర్తిని కలిగిస్తాయి? తప్పకుండా పిల్లల లోపల మంచి ప్రోత్సాహాన్ని కల్పిస్తుంటుంది. భవిష్యత్తు లోపల వాళ్ళందరూ మంచి చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇప్పుడు మంచి వసతులు ఉన్నాయి, పాఠశాలలో మంచి వసతులు ఉన్నాయి, మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ కూడా, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ చక్కగా రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. ఎట్లా ఉంది సార్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎట్లా పోతున్నారు? ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చినాయి, ఎట్లా ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి? ఓకే, గత సంవత్సరం కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. 98% వరకు రిజల్ట్స్ వచ్చినాయి. మన జిల్లా లోపల IIIT బాసర లోపల 298 సీట్స్ సంపాదించి స్టేట్లోనే ఫస్ట్ డిస్ట్రిక్ట్గా మనము ర్యాంక్ సంపాదించినాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. రైట్ సార్, ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ ఎక్కువైంది, వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువైంది. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ తయారవుతున్న సాఫ్ట్వేర్ రంగం వైపు ఎక్కువగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉన్నత సంస్థలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులే ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ కంపారిజన్ని? ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యంగ్ ఇండియా స్కూల్స్ను స్థాపనకు కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రత్యేకంగా 12 కోట్ల రూపాయలతోని ఈ 2 ప్రాజెక్టులు కలిపి సుమారు 30,000 కోట్ల రూపాయలతోని ఈ విద్యను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే దృష్టితోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ, ఒకప్పుడు ప్రైవేటు కళాశాల స్కూళ్ళల్లో చదివితే మాత్రమే చాలా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ఉత్పత్తి చేస్తారనేటువంటి దానికి భిన్నంగా ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా జాతీయ స్థాయిలో ఢీకొంటున్నాయని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా మీరున్నారు సార్, కింది స్థాయి నుంచి వచ్చారు, గవర్నమెంట్ స్కూల్లో చదివారని మీరే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యం. సో ఎట్లా చూస్తారు సార్, ఈ విద్యార్థులకు ఏం చెప్తారు? నేను ఒక గ్రామీణ ప్రాంతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థిగా ఈ స్థాయిలో వచ్చినందుకు మన లోపల ఉన్నటువంటి ఆత్మ న్యూనతా భావనాన్ని ముందుగా తగ్గించుకోవాలి. మనం ఎవరికి కూడా తీసిపోకుండా, ఎవరికి తగ్గిన చిన్నవాళ్ళం అనేటువంటి భావన లేకుండా చేసినట్లయితే తప్పకుండా మనం ఉన్నత స్థానాలలోకి పోతాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వచ్చి ఉన్నత స్థానాలలో స్థిరపడినటువంటి వాళ్ళ ప్రతిభను కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పెద్ద స్థానాలలో స్థిరపడ్డారని చెప్పవచ్చు. తల్లిగారి పేరు మీద ఇట్లా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎట్లా వచ్చింది సార్ ఈ ఆలోచన? నేను ఈ ఊర్లో పుట్టి పెరిగాను, ఈ పాఠశాలలో చదువుకున్నాను. ఇంత దూరం ప్రయాణం చేసి ఈ ఉన్నత స్థాయికి ఎదిగాను కాబట్టి ఐ హ్యావ్ టు పే బ్యాక్ టు మై స్కూల్, ఐ హ్యావ్ టు పే బ్యాక్ టు మై విలేజ్ అనే ఉద్దేశంతో ఈ ఊరిలో చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1,00,000 రూపాయలు హెడ్ మాస్టర్ పేరు మీద డిపాజిట్ చేసి ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పిల్లల్ని కొంచెం ప్రోత్సహించినట్టుగా ఉంటుంది.
తద్వారా ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మార్కులు సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను ప్రేరేపిస్తాయి, వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని నేను ఆశిస్తాను. విద్యార్థులని ప్రభుత్వ పాఠశాల వైపు ఎక్కువ మొత్తంలో ఆకర్షించేలాగా ఎట్లాంటి ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది సార్? చాలా ఏళ్ళుగా ఈ చర్చ జరుగుతున్నది, డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. రకరకాల ప్రయత్నాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేసే ఒక ప్రయత్నం చేస్తుంది, కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ వస్తలేవు. ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ ఆలోచన సార్? చాలా ఏళ్ళుగా మీ అనుభవం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా ఈ కార్పొరేటివ్ స్కూల్స్ కంటే తక్కువ లేదు. అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. విద్యార్థులు కూడా అంతకంటే గొప్ప ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళే, సృజనాత్మకత కలిగిన వాళ్ళే. అయితే తల్లిదండ్రుల్లో మార్కెట్లో వచ్చినటువంటి ఈ ప్రలోభాలు, మార్కెట్లో వచ్చేటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రలోభాలకు లొంగి మా పిల్లలు బాగా చదువుకోవాలంటే మార్కెట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో వేయాలా అనేటువంటి ఒక భావన తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని నేను అనుకోవట్లేదు. చాలా నాణ్యమైన విద్యనే ఇస్తున్నారు. తప్పకుండా మీరు ఇప్పుడే చూశారు, మన డిఓ లాంటి వాళ్ళు డిఓగా ఉన్నప్పటికి కూడా పిల్లల్ని ఐఐటీలకు ఎట్లా పంపాలి, IIITకి ఎట్లా పంపాలి, ఏ కోచింగ్ ఇవ్వాలి అనేటువంటి ప్రాధాన్యతతో పనిచేస్తున్నారు. కాబట్టి మన పిల్లలు ఇప్పటికీ చాలా బాగా చదువుతున్నారు. కాబట్టి మనమే కొంచెం ఇచ్చేయాలి. రెండో అంశం ఏంటంటే పేరెంట్స్లో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ పెడుతున్నారు పిల్లల మీద. చదువు కోసం పక్క ఊరికి పంపించి బస్సులో ప్రయాణం చేయటం, ఎక్కువ ఫీజులు కట్టడం, అందులో సగం ఫీజు ఈ స్కూల్కి ఇవ్వగలిగితే అంతకంటే అద్భుతాలు మా డిఓ గారు, మా హెచ్ఎం గారు చేయగలుగుతారని నేను బలంగా చెప్పగలను. సగం డబ్బులు పెడితే చాలు. మీరు నెలకు 20,000 రూపాయలు, 10,000 రూపాయలు ఎక్కడ పెడితే మాకు 500 రూపాయలు ఇస్తే చాలు, అద్భుతంగా చేయగలరు. కాబట్టి అది మన పేరెంట్స్లో కానీ విలేజ్ కమ్యూనిటీలో కానీ అది రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి చాలా ముఖ్యమైనవి. అవి చేసినటువంటి కృషి చాలా గొప్పది. వాటికి ప్రత్యక్ష ఉదాహరణలు మేము ముగ్గురం. మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ పాఠశాలలో చెప్పిన ఉపాధ్యాయుల పాఠాలే విన్నాం. మాకు ప్రైవేటు పాఠశాలలు ఏమీ లేవు. బట్ వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు, విలువలు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయంటే భవిష్యత్ తరాలని దిద్దటంలో కూడా వాళ్ళు గొప్పగా పనిచేస్తారని నేను విశ్వసిస్తాను. సార్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్, సో ఈ మెసేజ్ని కన్వే చేయడంలో ఎక్కడైనా లోపం ఉందంటారా సార్? అది తప్పకుండా మీరు అన్న మాట నిజం. ఎందుకంటే మనం ఇంకా ట్రస్ట్ బిల్డ్ చేయట్లేదు. సమాజంలో ట్రస్ట్ డిఫిసిట్ అనేది ఎక్కువ ఉంది. విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాం. ప్రైవేటు స్కూళ్ళు చేసే మార్కెట్ ఎంతైతే ఉంటుందో వాళ్ళ కన్సల్టెంట్ ద్వారా కావచ్చు, ఏజెన్సీస్ ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ చేయగలిగినంతగా ప్రభుత్వ వ్యవస్థలు అంత గొప్పగా కమ్యూనికేట్ చేయట్లేదు. ఆ విశ్వాసాన్ని కలిగించట్లేదు. ఆ విశ్వాసాన్ని కలిగించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డిఓతో పాటు గ్రామ ప్రజలు కూడా బాధ్యత తీసుకొని భాగస్వాములైతే అంతకంటే గొప్ప అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. మొత్తం మీద గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ప్రతిభా పురస్కార కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఒక రకమైనటువంటి స్ఫూర్తిని నింపేటువంటి అవకాశం ఉంటున్నటువంటి విషయాన్ని కూడా పెద్దలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల్లో సైరన్ విభాగాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులకు ఎలాంటి సేవలు అందించాలనే విషయాలపైన బ్యాంకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు చెన్నూరు సీఐ దేవేందర్ రావు. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మన చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులను సెక్యూరిటీ ఆడిట్ గురించి విజిట్ చేయడం జరిగింది. అంటే మినిమం బేసిక్ ప్రోటోకాల్స్, ఏమేమి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతున్నారా లేదా అనేది మన దగ్గర ఉన్నటువంటి అన్ని బ్యాంకులు చెక్ చేయడం జరిగింది. SBI కానీ, యూనియన్ బ్యాంకు, HDFC, గాయత్రి బ్యాంకు, తర్వాత గ్రామీణ బ్యాంకు, DCC బ్యాంకు, ఇవన్నిటి కూడా చెక్ చేయడం జరిగింది. అన్నిట్లలో కూడా మనం చెక్ చేసిన ప్రకారం అయితే అందరూ అన్ని ప్రోటోకాల్స్ అయితే పాటిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఏమన్నా ఎలాంటి ప్రోటోకాల్స్ లేకున్నట్లయితే వారిని అలర్ట్ చేసి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోమని. మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. మెయిన్ సెంటర్లో వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు జరిపారు. మద్యం సేవించి వెహికల్స్ నడుపుతున్న 35 మంది బైకర్స్ పట్టుబడ్డారు. ఇక వారి వెహికల్స్ ను సీజ్ చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఇతరులకు తెలియజేస్తానని
రాష్ట్రంలో మొదటి గ్రామ పంచాయతీ సభలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించింది రాయులాపూర్ గ్రామ పంచాయతీ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయులాపూర్ గ్రామ పంచాయతీ గ్రామసభ మద్యపాన నిషేధంపై తీర్మానించింది. మద్యపాన నిషేధంతో పాటు మైనర్లకు సిగరెట్లు విక్రయించొద్దని, యువకులు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ ను నిషేధిస్తూ తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలపై విద్యార్థులతో కలిసి గ్రామస్తులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ గ్రామంలో లిక్కర్ విక్రయిస్తే ₹1,00,000 జరిమానా విధించారు గ్రామ పంచాయతీ సభ్యులు. ఈ గ్రామంలో పాలకవర్గం తీసుకున్నటువంటి ఈ మద్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. సభకు తీసుకున్న నిర్ణయాలు చాలా సహకరించారు. చాలా మంచిది. ఎవ్వరికి నష్టం జరగకుండా, ఎవ్వరూ ఖరాబ్ కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను ఆమోదం చేస్తున్నా. మద్యపాన నిషేధంకు కంపల్సరీ చెప్తే వినకపోతే ₹1,00,000 కంపల్సరీ జుర్మానా అమ్మిన వాళ్ళకి. అది అమ్మినప్పుడు చూసిన వాళ్ళకి 10,000 బహుమానం. ఆ వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి వినియోగించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. మద్యపాన నిషేధం నిర్వహించాలని, నిషేధం చేపట్టాలని, గ్రామంలో ఎవరు కూడా మద్యాన్ని అమ్మకూడదని, దానికి బానిస కాకూడదని గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని నిన్న జరిగినటువంటి గ్రామ సభలో మనము తీర్మానం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమం, అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించే ఉద్దేశంతో ర్యాలీ జనగామ జిల్లా దేవరుపల మండలం చిన్నమాడూరు గ్రామంలో దేవత విగ్రహాలను ధ్వంసం చేశాడు కొలిపాక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి. గ్రామంలోని శివాలయంలోకి అర్ధరాత్రి 2 గంటలకు ప్రవేశించి హిందూ దేవతలను దూషిస్తూ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీకృష్ణుడు, నందీశ్వరుడు, కుజుడు, గణపతి, పార్వతీదేవి, నాగప్రతిమలు, అష్టోత్తర శతలింగం విగ్రహాలతో పాటు మైక్ సిస్టమ్, కరెంట్ మోటార్లను కూడా ధ్వంసం చేశాడు. తర్వాత గ్రామస్తులు నాయకుల సమక్షంలో తానే చేసినట్టు తెలిపాడు. దీని వెనుక ఉన్న నిందితులపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ శివారులో ఉన్న సదర్మట్ ప్రాజెక్టు దగ్గర ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. సదర్మట్ నుంచి గంగనాల ప్రాజెక్టుకు నీరు విడుదల కావటం లేదని, దీంతో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రస్తుతం సాగుకు సిద్ధమైనప్పటికీ నీళ్లు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సదర్మట్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న గంగనాల ప్రాజెక్టు నీరు విడుదల చేస్తేనే తమకు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ వెంటనే సంఘటన స్థలానికి వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. వర్గమైనటువంటి ఇబ్రహీంపట్నం మండలం మల్లాపూర్ నుంచి మొదలు పెడితే
సుమారు వాల్గొండ వరకు ఈ గోదావరి ప్రాంతం మీదనే రైతులు ఆధారపడి ఉంటుంది. తక్కువలో తక్కువ 6,000 ఎకరాల నుంచి మా నియోజకవర్గంలో అయితే 10,000 ఎకరాల వరకు కేవలం ఈ గోదావరిని నమ్ముకొని వ్యవసాయం చేయడం, 2 పంటలు వేయడం జరుగుతుంది. ఈ సదరమట్టు బ్యారేజ్ అయితే మా రైతులలో ఆనందం వెలువెలుతుంది. మాకు రైతులు పంటలు పండుతాయి, మా బతుకులు బాగుపడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆనాడు 2 సంవత్సరం వరకు ఈ డ్యాము కడుతున్నారని వాటర్ ఆపినప్పటికీ మేము పొట్ట ఎంపుకొని ఇదైతే మాకు నీటి పెరుగుతాయన్న ఉద్దేశంతో యామాపూరు, పక్కిరికొండాపూరు, మొగిలిపేట మరియు వాలుగొండ వరకు కూడా ఈ వాటర్ వెల్లడి ఈ సదర్మాడు ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించడం వల్ల మా వెమ్లకుతి రైతులు తీవ్ర నష్టపోయినారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, నాయకులు దయచేసి మాకు ఈ సదర్మాడు నుంచి గంగాధర ప్రాజెక్టు వాటర్ విడుదల చేయాలని ఐక్యంగా ముక్త కడతో రానున్న రోజుల్లో ఎయిర్ టాక్సీలు ఇండియాలోకి రానున్నాయి. అభివృద్ధి చెందిన 2-3 దేశాలకే పరిమితమైన ఈ కార్లపై ఐఐటి హైదరాబాద్ గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తోంది. ఇన్నోవేషన్ డేలో భాగంగా భారీ డ్రోన్లను ఎగిరే కార్ల ప్రోటోటైప్లను ప్రదర్శించింది ఐఐటి హైదరాబాద్. ఇక దాదాపు 200 కిలోల బరువు మోయగలిగే డ్రోన్తో పాటు ఒకరు ప్రయాణించే కార్ టాక్సీని ప్రదర్శించారు. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ డేలో ప్రస్తుతం మనం చూస్తుంది ఒక ఎయిర్ ట్యాక్సీ. భవిష్యత్తులో మనం ఇప్పుడు ఓలా ఊబర్ లాగా ఇప్పుడు మనం భవిష్యత్తులో చూడబోయే ట్యాక్సీ ఇది ఒక డ్రోన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇక్కడ ఒక మనుషుల్ని తరలించేందుకు అయితే ఆ మనుషుల్ని కూడా ట్రావెల్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ టెక్నాలజీ ద్వారా, ఈ ప్రోటోటైప్ ద్వారా భవిష్యత్తులో ఇప్పటికీ ఒక అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీ ఉందో దాంతోపాటు ఇక్కడ ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ ఉందో. సో ఇది ఒక హెలికాప్టర్ మాదిరిగా కాకుండా డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేసిండ్రు. సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో టీహాన్ ద్వారా ఇప్పటికే చాలా రకాల అయితే అటానమస్ వెహికల్స్ని తయారు చేస్తారు. దాంతోపాటు ఈ అటానమస్ వెహికల్స్తో పాటు ఈ డ్రోన్ కూడా అంటే మనుషుల్ని తరలించే డ్రోన్స్ని కూడా ఇక్కడ తయారు చేస్తారు. సో దీని గురించి వీటిని దానికి సంబంధించిన వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఏంది దీని స్పెషల్ ఏంది? దీన్ని బేసిక్గా ఎయిర్ ట్యాక్సీ అంటారు. ఇది మనకి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఈజీగా ప్రయాణం చేసుకోవడానికి ఈ ఎయిర్ ట్యాక్సీని యూజ్ చేస్తున్నాము. ఇది మోర్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఏంటంటే మనిషికి డ్రైవర్ అనే మనిషి అవసరం లేకుండా ఇది మనకి గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేసుకుంటూ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా మన మహానగరాలన్నీ ట్రాఫిక్ పరిమితం అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటి కొత్త ఇన్నోవేషన్ అనేది మనకి చాలా అవసరము. దానికోసం ఐఐటి డిజైన్ డిపార్ట్మెంటు ఇంకొక 4 డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రణాళిక ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముందు ఇలాంటి ఫ్యూచర్ వెహికల్స్ అనేవి మనము భారతదేశంలో చూడగలడానికి ఇది ఒక మొదటి ప్రయత్నం. సో ముందు ఇది ఇంకా ఒక ప్యాసింజర్ టెక్నాలజీతో దీన్ని డెవలప్ చేసాము. ఇప్పుడు దీన్ని 2 లేదా 4 ప్యాసింజర్ టెక్నాలజీ కూడా దీన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి ప్రణాళికలోంచి ఈ పర్మిషన్స్ మనకి రావడం జరిగిందంటే దీన్ని మనం డైరెక్ట్గా ఫ్లై చేసి కూడా చూడొచ్చని మేము భావిస్తున్నాం. ఇప్పటికంటే ఏ దేశాల్లో ఇవన్నీ మనకి ఇవి చైనాలో చాలా రీసెర్చ్ జరుగుతుంది దీని మీద. తర్వాత దుబాయ్లో దీన్ని ఆల్రెడీ ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ని కొంచెం ప్రణాళిక రూపొందించారు. అట్లాగే ఇండియాలో ఇంకా ఇప్పటి వరకు ఏదీ లేదు కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మనకి మొదటిగా ఒక ప్రయత్నం అవుతుంది మనం కానీ దీన్ని తీసుకొస్తే. సో ఈ రూపకల్పనలో ఐఐటి హైదరాబాద్ డిజైన్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యంగా ఈ ప్రణాళికను డెవలప్ చేయడానికి ప్లస్ మిగతా 5 డిపార్ట్మెంట్లు కూడా దోహదపడ్డాయి దీన్ని ప్రాజెక్ట్ని మనము మీ ముందు ఉంచడానికి. ఇది బేసిక్గా అటానమస్ వెహికల్ ఎందుకంటారంటే దీంట్లో మనము ఎలాంటి కంట్రోల్స్ ఒత్తడం అలాంటివి ఏం ఉండదు. దీన్ని ముఖ్యంగా మనము ఒక పరికరం అంతా గ్రౌండ్ కంట్రోల్ నుంచే జరుగుతుంది. సో దీన్ని ఒక హెక్సాకాప్టర్ అని అంటారు. దీని మీద ఫ్రేమ్ ఉంటుంది. ఆ కాప్టర్ మీకు వర్టికల్ టేక్ ఆఫ్ అంటారు. మనము ఏరోప్లేన్ అయితే ల్యాండింగ్ అలాంటి సౌకర్యం ఉంటుంది. దీంట్లో ఎలాంటి అవసరం లేదు. ఇది డైరెక్ట్గా మీకు జెట్ ఇంజన్లు ఎట్లా లేస్తాయో అట్లాగే ఇది వర్టికల్ టేక్ ఆఫ్ జరిగి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి మనము గంటకి 60 to 120 కిలోమీటర్ స్పీడ్తో వేగంతో మనం మన డెస్టినేషన్ చేరుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఇన్నోవేషన్ డేకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వీటిని ఎన్నో ప్రయోగాలను కావచ్చు వాటన్నిటిని ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ప్రయోగాల విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ ఏ స్కూల్ నుంచి వచ్చినాం? జెడ్పీహెచ్ఎస్ ఖమ్మంపల్లి. ఏమేమి చూసినావు? ఎట్లా ఉంది ఐఐటి? ఫస్ట్ టైమా చూడడం? ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అన్న వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు. మేము కూడా ఇలా సీట్ కొట్టడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాం సార్. ఏమేమి ఇన్నోవేషన్ చూసినావు మనం? అంటే నార్మల్గా సోలార్ పవర్స్ అనేటివి ఇంటి పైననే ఉంటాయి. కానీ వీళ్ళు ఇన్వెంట్ చేసింది ఏంటంటే
ఇంట్లోనే రూమ్లోనే కూడా సోలార్ పవర్ పెట్టుకున్నాం అనుకో, యూవీ రేస్ అంది మనకి ఫ్రీ కరెంట్ కూడా రూమ్లోనే ఎనర్జీ సప్లై చేసుకోవచ్చు. ఇంకేమి మొత్తం ఇన్నోవేషన్స్ అన్ని చూస్తూ వచ్చినారా? చూస్తున్నాం సార్. ఇంకా ఐఐటి బిల్డింగ్ ఫస్ట్ టైం చూసినా, ఇవన్నీ లోపలికి రావడం ఎట్లా అనిపించింది? పెద్ద అనిపించింది. మేము కూడా దీంట్లో సీట్ కొట్టడానికి ట్రై చేద్దామని అనిపిస్తుంది. ఏమంటున్నారు మా పిల్లలు, ఏమంటున్నారు చూసిన తర్వాత? సార్ వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మామూలుగా వాళ్ళకి తెలిసింది వాళ్ళ స్కూల్ మట్టుకే, కానీ ఇది ఇంత పెద్ద గవర్నమెంట్ పిల్లల కోసం ఇంత పెద్ద ఫెసిలిటీ ఇస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి తెలవడం కోసమే మేము తీసుకొచ్చాము. అందుకే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ రావాలి, మేము ఇక్కడ చదవాలి అన్న ఒక థాట్ రావాలని చెప్పి తీసుకురావడం జరిగింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్ డేకి ప్రత్యేకించి ఇటు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐఐటి హైదరాబాద్ని చూడడం కావచ్చు, ఒక ఇన్నోవేషన్ డేలో ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తులను, పరిశోధనలు కూడా చూస్తున్నారు. ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేందుకు ఉందని కూడా చెప్తున్నారు. సో ఇక భవిష్యత్తులో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో చదివేందుకు ఒక ఇన్స్పిరేషన్ అందించేందుకు ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఈ ఇన్నోవేషన్ డే ద్వారా చాలామంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ చూసేందుకు ఒక అవకాశం అయితే లభించింది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అట్లాగే అధ్యక్ష, ఈ రోజున ఇదే విధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆనాడు గడిచిన శాసనసభలో కూడా ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఏదైతే తుమ్మిడిహట్టు కాడ నీళ్లు లేవు అందుకని చెప్పని మేడిగడ్డ ధర చెప్పని మాట్లాడడం జరిగింది. తుమ్మిడిహట్టుకి వచ్చేది ప్రాణహిత ద్వారానే తుమ్మిడిహట్టు కాడికి వస్తుంది. మరి తుమ్మిడిహట్టు కాడ నీళ్లు లేనప్పుడు తుమ్మిడిహట్టు నుంచే అదే ప్రాణహిత మేడిగడ్డకు వస్తుంది. మధ్యలో ఏ ఉపనది కలవదు. మరి నీళ్ళు ఎక్కువ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే కేవలం నిధుల కోసం, అవినీతి పనుల కోసం, ఈ యొక్క పంపులు మోటార్ల కొనుగోలు కోసం తప్ప ఇంకొకటి కానే కాదు. అట్లాగే ఇక్కడ కూడా అక్కడైతే కాళేశ్వరంలో తుమ్మిడిహట్టు ఏ తప్పు చేసిండ్రో ఉద్దేశపూర్వకంగా, అట్లాగే జూరాల విషయంలో కూడా అదేవిధంగా కేవలం కాంట్రాక్టుల కోసం, టెండర్ల కోసం ఈ యొక్క ప్రాజెక్టును నడిపించే కార్యక్రమం చేసి ఇలా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈనాడు జూరాల నుంచి శ్రీశైలంకు నాన్ అవైలబిలిటీ వాటర్ కింద వీళ్ళు లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి అధ్యక్ష, ఈ రోజున 27,000 కోట్లు ఖర్చు పెట్టి, ఇంతకుముందు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 80,000 కోట్లు కావాలి. 87,000 కోట్ల రూపాయలు కావాలి. ఖర్చు పెట్టి 27 కోట్లు 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేసినామని చెప్పని అంటే ఎన్నికల లబ్ధి కోసం, ఎన్నికల్లో ఉపయోగం కోసం చేసినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఈ యొక్క మొన్న గడిచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ అంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తోలు తీస్తా, నేను కథ చూస్తా అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే పాలమూరు జిల్లా పైన ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసినట్టుగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చేపట్టడం జరిగింది. అది కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా వీటన్నిటికి సంబంధించి 8 లక్షల ఎకరాలు. ఈ 8 లక్షల ఎకరాలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ 8,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 8,000 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్ని ప్రాజెక్టుల పైన కలిపి 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 6,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు మొత్తం నేనే పూర్తి చేసిన చెప్పని డాంబికంగా గప్పాలు కొట్టేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మరి అయితే అధ్యక్ష, నిజంగా పాలమూరు జిల్లా రైతాంగం పైన నిజంగా ప్రేమ ఉంటే నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ రోజున మరి గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, మరి ప్రతిపక్ష నాయకులను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజున గట్టు లిఫ్ట్ 20 TMC అంటే దీనికి ఏ పర్మిషన్స్ అవసరం లేదు,
ఏ పర్మిషన్స్ అవసరం లేకుండా మరి నిధులు 8 లక్షల కోట్ల నిధులు మీరు అప్పులు చేసిండ్రు కదా. ధనిక రాష్ట్రం ఉన్నా కూడా ఎందుకు ఏమడ్డం వచ్చింది మీకు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? కొబ్బరిగా కొట్టే కార్యక్రమం చేసి ఈనాటి కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పటికి కూడా దాన్ని పక్కన పడేసే కార్యక్రమం జరిగింది. మరి అదే కాళేశ్వరానికి సంబంధించి అధ్యక్ష మరి మల్లన సాగర్ అంటే ప్లేన్ ల్యాండ్ పైన 50 TMC రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే ప్లేన్ ల్యాండ్ పైన రంగనాయక సాగర్ కట్టిండ్రు. మరి గట్టు లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలే? తుమ్మిళ్ళ లిఫ్ట్ గొప్పగా చేసినట్టు మాట్లాడుతున్నారు ఆర్డీఎస్ కెనాల్కి సంబంధించి. తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా కనీసం 1 TMC రిజర్వాయర్ ఇప్పటికి కట్టలే. ఏదైతే ఆర్డీఎస్ కింద 81,000 ఎకరాలు వచ్చేదో మీరు చేసిన కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిజర్వాయర్స్ కట్టకుండా దానికి 81,000 రావాల్సింది ఇప్పటికి కూడా 20-30,000 ఎకరాల కంటే కూడా ఆ యొక్క లిఫ్ట్ కూడా నీళ్ళు రావడం లేదు అధ్యక్ష. అంటే ఈనాటి కూడా నెట్టెంపాడు పెండింగే ఉంది, పూర్తి కాలే. కోయిల్సార్ పెండింగే ఉంది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇలా 4,60,000 ఎకరాలకు మంజూరు ఇచ్చిండ్రు. ఇలా దానికి యాక్చువల్గా దానికి పంపింగ్ కెపాసిటీ 2,50,000 ఉంది. మరి అక్కడ కూడా 25 TMC రిజర్వాయర్లు కట్టాలా. ఒక్క TMC రిజర్వాయర్ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఈనాటికి కూడా గత ప్రభుత్వం చేయలే. అట్లాగే భీమా ప్రాజెక్టు కూడా ఈనాటికి కూడా ఇప్పటికి కూడా అది కూడా పెండింగ్ ఉండే కార్యక్రమం ఉంది. మరి ఒకవైపునేమో పాలమూరు ప్రేమగా మాట్లాడుతూ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈనాటికి కూడా ఏ ఒక్కటి పూర్తి కాలే. అక్కడేమో కాళేశ్వరంలో మీరు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పటికే ఈ యొక్క పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ యొక్క కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా అక్కడ అంటే ఆ ప్రాజెక్టులకు మేము డబ్బులు వచ్చినాయి. అట్లాగే అధ్యక్ష వట్టెం తీసుకుంటే కూడా అధ్యక్ష 16.5 TMC ఇలా దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్కి అయింది కేవలం దానికి సంబంధించి ఖర్చు అయింది కూడా చాలా అతి తక్కువ పైసలు కదా అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ అయింది ఖర్చు అయినటువంటి కేవలం 4,000 కోట్లు. మరి ఇవన్నీ రిజర్వాయర్ మీరెప్పుడైతే కాళేశ్వరం సంబంధించి మల్లన సాగర్కు కట్టడానికి డబ్బులు ఉన్నాయి. మరి ఈ యొక్క రిజర్వాయర్స్ ఎందుకు ఏ ఒక్కటి నిర్మాణం చేయలేదు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. అట్లాగే కరివేనికి సంబంధించి కానీ అధ్యక్ష ఈ రోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కి సంబంధించి ఏదైతే జూరాలు తెలుసుకుంటే డెఫినెట్గా నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ తగ్గేది, మనకు ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేది అధ్యక్ష. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి హక్కుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మనకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే అధ్యక్ష మరి గతంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసిన ఆయన అసలు CWC పర్మిషన్ రాలేదు, వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీసు, సుప్రీంకోర్టు స్టే, క్రిమినల్ కేసులు అధ్యక్ష. ఈ రోజున ఇవన్నీ కూడా కేసీఆర్ ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకు ఇక్కడ సభలు లేదు అధ్యక్ష ప్రధానంగా గడచిన 2023 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అట్లాగే ఆ తదనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ రాలే. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎన్నికల్లో బై ఎలక్షన్ సీటు పోయింది. మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో సీట్ రాలే. నిన్న మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీటు రాలే. అంటే పోయిన ప్రతిష్టను బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలుతా ఉంది, ప్రతిష్ట దిగజారిపోయింది అన్నటువంటి ఆలోచనతో దాని పార్టీని నిలబెట్టుకోవాలి మరియు ప్రతిష్టను కాపాడుకోనటువంటి ఉద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతూ మరి ఇన్ని వందల మంది అమరవీరుల త్యాగాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరి యొక్క అంటే శాంక్టిటీ లేకుండా పవిత్రత లేని కారణంగా ఆలోచన లేకుండా ఇంతమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం మీ చేతులు పెడితే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇవాళ
టోటల్గా రాష్ట్రాన్ని అప్పులకు ఉప్పుగా మార్చే కార్యక్రమం చేసి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. ఇలా మొత్తం పూర్తిగా బాధ్యతారాహిత్య పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, కుటుంబ పరిపాలన చేసి, ఇలా ముందుకు ఎక్కడ కూడా ముందుకు పోలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఇలా రాష్ట్రం మనకు ఉన్న హక్కుల్ని పూర్తిగా నీటి పైన హక్కులు లేకుండా చేసే కార్యక్రమం చేసి, మరి ఈనాడు ఇంత దుర్మార్గంగా చేసి మళ్ళీ మీ తోలు తీస్తాం అని చెప్పని ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మొదటిసారి వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించి మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం, మరి సభకు వచ్చి మీరు మా తప్పులు ఉంటే ఎత్తి చూపండి అని చెప్పని ప్రజలకు సలహా సూచనలు ఇవ్వండి అని చెప్తే కూడా ఇలా సభకు రాకుండా ఉన్నది. కేవలం సభకు వస్తే బండారం బయటపడుతుంది, ఏ ఒక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఉద్దేశంతో అవి కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈనాడు వాళ్ళు ముఖం చాటేసి రాకుండా పోయింది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నీతి వాక్యాలు పలికినా కూడా దీని ఎవరు కూడా దాచిపెడితే దాగేది కాదు. ఒక గొప్ప అవకాశం వస్తే మీరు పూర్తి బాధ్యతారహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా మళ్ళీ తగుదనమ్మా అంటూ ఈనాడు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన, ఆ ప్రభుత్వం నిందలేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇది తగదని చెప్తూ ప్రజలు మొత్తం గమనించి వారి మాటలు చెప్పాలంటే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మరి ప్రజలు దానికి సిద్ధంగా ఉందని చెప్పని మీతో మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. శ్రీ శ్రీనివాసరెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు కృష్ణానది నీళ్ళ గురించి, పాలమూరుకు జరిగిన ద్రోహం గురించి చాలా పెద్ద సుదీర్ఘమైన చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు 5 minutes లో కంక్లూడ్. అయితే నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడకుండా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్రసాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు ఆలయ అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేదపారాయణ, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారికి 5వ రోజు అధ్యయనోత్సవాలు జరిగాయి. రేపటి వరకు అధ్యయనోత్సవాలు జరగనుండటంతో ఆలయంలో నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపవద్దని ఎంత ప్రచారం చేసినా, ఫైన్లు వేసినా కూడా చాలా మంది మారటం లేదు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామం హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలు చేయడానికి వినూత్న పద్ధతి అమలు చేస్తోంది.
ఓ చెట్టు కింద హెల్మెట్లు, పక్కన ఒక రిజిస్టర్ పుస్తకం. ఆ ఊరిలోకి వచ్చి వెళ్లేవారు హెల్మెట్లు తీసుకోవడం అలాగే ఇచ్చి వెళ్తుంటారు. ఇది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలోని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి గ్రామస్తులు ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు పనుల మీద బయట ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. దీంతో కొత్త పాలక మండలి గ్రామస్తులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోంచి ఎవరు బయటకు వెళ్లినా హెల్మెట్ ధరించాలని నిబంధన పెట్టింది. వీళ్ళ సహకారంతో మేము హెల్మెట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆలోచనతో ప్రాణ నష్టం జరగకుండా మంచి ఆలోచనతో ఈ హెల్మెట్లు పెట్టడం జరిగింది. ఏదైతే మా పొలం పనుల మీద ఇక్కడికి వచ్చిన రైతులు ఇక్కడ నుంచి సడన్లీ ఇక్కడ నిందాల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి హెల్మెట్ తీసుకొచ్చుకున్నాడు ఇబ్బందిగా ఉంటుండు. ఇంటి దాకా వెళ్ళ అవసరం లేకుండా ఇక్కడనే హెల్మెట్లు ఉన్నాయి. ఆ హెల్మెట్లు తీసుకొని పోవట్లా మాకు ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం చాలా అందుబాటులో పెట్టుట్లా మాకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో పక్క విలేజ్ వాళ్ళు కూడా ఇలాగ పెట్టుకొని యువకులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించి దీన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 20 హెల్మెట్లు అందుబాటులో ఉంచారు. గ్రామం నుంచి ఎవరు పనుల మీద బయటకు వెళ్లినా రిజిస్టర్లో రాసి హెల్మెట్ అద్దెకు తీసుకోవాలి. దీనికోసం 10 రూపాయలు చెల్లించాలి. గ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు హెల్మెట్ ఇచ్చేయాలి. ఈ హెల్మెట్ల సౌకర్యం అనేది నాకు తెలిసి మొట్టమొదట తెలంగాణ మన రాష్ట్రంలో ఇక్కడే మా ఊరే మొదటిది కావచ్చు. మా సర్పంచ్ గారే మొదలు పెట్టారనుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే ఒక వ్యక్తికి కుటుంబ పెద్దకు ఏదన్నా జరిగితే ఒక కుటుంబమే కోల్పోతుంది, సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఇది చాలా మంచి ఉద్దేశము. ముఖ్యంగా ఈ లిమిట్లు ఎందుకు ఇస్తున్నామంటే ఎందరో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతారు. ఒక రోజులో వాళ్ళు దూర ప్రయాణికులు ఏదైనా పోయినప్పుడు మేము హెల్మెట్ ఇచ్చి వాళ్ళకు కేవలం 10 రూపీస్కి హెల్మెట్ సదుపాయం కల్పిస్తాం. మా గ్రామ పంచాయతీ తరఫున మా దగ్గర ఉన్న యువత, గ్రామాభివృద్ధి కమిటీ, మా పంచాయతీ పాలకవర్గం అందరి సహకారంతో ఈ యొక్క వినూత్న ఆలోచనలతో ముందరికి వెళ్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం నిజామాబాద్ జిల్లాలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.